ఉచిత రేషన్ విషయంలోని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ క్రెడిట్ను తన ఖాతాలో వేసుకుంటుందని ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫోటోలు వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారితే మళ్లీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉన్న పరిస్థితి వస్తుందని ఈటెల వ్యాఖ్యానించారు. మరోవైపు 22A కింద భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బ్రోకర్లు, అధికారులు కుమ్మక్కై భూములను కాజేస్తున్నారని ఈటెల మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలను భయంభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ప్రజలను ఇంతగా వేధించిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ఇస్తూ ఉంటే కార్డు మాత్రం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్ను ఉత్తమ్ కుమార్ గారి ఫోటో పెట్టిస్తారట. ఎక్కడి న్యాయం ఇది? మేము ఎప్పుడు అంటలే, మేము మోడీ గారి ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నారు మేము అనట్లే. రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టినా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా, ప్రజలు కట్టిన పనుల పైసలు అయినప్పటికీ కూడా సాంప్రదాయం ఏంటంటే ఇగో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఈ రోడ్ వేసినామని చెప్పి పెట్టుకునేటువంటి సంస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మోడీ గారి ఫోటో లేకుండా, ఫుడ్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారి పేరు లేకుండా, తాత జాగీర్ లాగా ఇవాళ స్మార్ట్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పటికే 600 కోట్ల రూపాయలు ఈ కార్డ్స్ కోసం ఖర్చు పెట్టామని చెప్పి లెక్కలు చెప్పి ఇవాళ కార్డు జారీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రేపు ఈ ప్రభుత్వం పోతుంది, ఇంకో 2 ఏళ్ళు అయితే మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఎవరో మళ్ళీ వాళ్ళు కార్డు ఇస్తారా? ఈ కార్డ్స్ అనేటివి పర్మనెంట్గా ఉండేటువంటి కార్డ్స్ కాబట్టి ఇవాళ కార్డు లేకపోయినా కూడా బియ్యం ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా గింతంత ఇబ్బంది లేకుండా బియ్యం పోతున్నాయి. కానీ కార్డు ఉండాల్సిన అక్కడ ఉన్నది. దాంట్లో భారత ప్రభుత్వ సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్నటువంటి ఈ బియ్యం స్కీమ్ అని చెప్పి